ధరణి పోర్టల్ అండ్ కాళేశ్వరం ప్రాజెక్టులలో అవినీతి అక్రమాలు జరిగినట్లు రుజువైతే ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది ప్రభుత్వం? 100% అయింది. ఎందుకంటే ఆల్రెడీ మా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు అందరు పోవడం జరిగింది. పొన్నం ప్రభాకర్ కూడా మేడిగడ్డ మీద 100% ఎంక్వైరీ జరుగుతుంది. 100% ఒక సిట్టింగ్ జడ్జి తోటి ఒక ఎంక్వైరీ కూడా చేస్తారు మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ధరణిలో కొన్ని లక్షల ఎకరాలు ఎవరైతే బేనామీల పేరు మీద ఉన్నాయో అవన్నీ కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఏదైతే పోడు భూములు కూడా అవన్నీ కూడా ఎప్పుడో వదిలిపెట్టినటువంటి పోడు భూములు కానీ ఇవన్నీ కూడా కొంతమంది లేనటువంటి ధరణి అనేది వాళ్ళ దగ్గర కీ పెట్టుకొని వాళ్ళు ఓపెన్ చేసుకొని వాళ్ళే ఎక్కించుకోవడం జరుగుతూ ఉంది. గతంలో ఉన్నట్టు పాస్బుక్లు పహానీ కానీ ఒక టైటిల్ బుక్లు కానీ అందులో ఉండేది ఎవరున్నారు, ఎవరు చేస్తున్నారు, ఎవరు కౌలుదారు ఉన్నది అనేక కాలమ్స్ ఉన్నాయి. అవన్నీ తీసేసి ఒకటే ధరణి అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పేర్లు వేసుకొని అనేక అవకతవకలు ఉన్నాయి. 100% మా ప్రభుత్వం కాళేశ్వరం మీద కానీ ధరణి మీద కూడా 100% సిట్టింగ్ జడ్జి తోటి మరి ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. అందులో మాత్రం ఏదైతే దోషిగా అందులో ఏమైనా తప్పులు జరిగితే మాత్రం 100% శిక్షించే అవకాశం 100% ఉన్నది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత గారి ప్రమేయం ఉంది అన్నారు, కానీ కవిత గారు అరెస్ట్ కాలేదు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? చూడండి, అది ఆల్రెడీ కేజ్రీవాల్ కూడా మళ్ళీ ఈడీ కానీ వాళ్ళంతా పిలవడం జరిగింది. నిన్న మొన్న ముఖ్యమంత్రినే తీసుకొచ్చిండ్రు. ఈ యొక్క లిక్కర్ స్కామ్ అనేది కవిత గారు వాళ్ళ పిఏ అభిషేక్ లోపల ఉన్నాడు, చార్టెడ్ అకౌంటెంట్ లోపల ఉన్నాడు, వాళ్ళ పార్ట్నర్ పిల్లే లోపల ఉన్నాడు, రామచంద్ర పిల్లే ఉన్నారు. కానీ ఒక కవిత గారు మాత్రమే బయట ఉన్నారు. వీళ్ళంతా ఆమె కింద పనిచేసేటోళ్ళు. రామచంద్ర పిల్ల ఏం చెప్పిండ్రు, నేను ఆమె బేనామీని అని చెప్పడం జరిగింది. కాబట్టి సబ్ జ్యుడిషియల్లో ఉంది, ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఒక్కొక్కసారి ఏంటంటే ఈ యొక్క ఈడీ కానీ సిబిఐ కానీ ఎంక్వైరీలో కొద్దిగా జాప్యం జరుగుతుంది. ఒకవేళ జరిగితే మాత్రం ఎంక్వైరీ చేస్తే మాత్రం ప్రైమా ఫేసి 100% ఉంది. ఎందుకంటే ఈ యొక్క తెలంగాణకు సంబంధించిన కేసు కాదు, ఢిల్లీ రాష్ట్రానికి అక్కడున్న లిక్కర్ పాలసీకి సంబంధించింది. కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదు అని నిరూపించుకోవడానికి ఆ యొక్క ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే ఉందో ఈడీ కానీ సిబిఐ కానీ తొందరగా ఎంక్వైరీ చేస్తే బీజేపీకే లాభం. మేమేమి కొమ్ము కాస్తలేము, వాళ్ళ యొక్క పని వాళ్ళు చేస్తూ ఉన్నారనే దాని మీద ఉంటుంది. ఎవరికైనా అర్థమవుతుందండి. నా కింద నా పిఏ, నా చార్ట్ అకౌంటెంట్, నా పార్ట్నరు అందరు లోపల ఉంటారు, అసలు నేనేమో బయట ఉంటాను. కాబట్టి అందరికీ తెలిసిన విషయం బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని అందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలు డిసైడ్ అయిపోయి వీళ్ళిద్దరు ఒకటి కాబట్టి కాంగ్రెస్ పార్టీ మనకు ఆల్టర్నేటివ్ అని చెప్పి మా గవర్నమెంట్ అప్పటి చెప్పడం జరిగింది. కాబట్టి ఆ సబ్సిడీస్లో ఉంది, తప్పించుకోలేరండి. లేట్ అవుతుండొచ్చు కానీ 100% ఏ దోషులు తప్పు చేసిన వాళ్ళు ఇవాళ రేపు ఎలక్ట్రానిక్ మీడియా ఉంది కాబట్టి ఎవ్వరు తప్పించుకునే అవకాశం మాత్రం లేదు. మైనంపల్లి హనుమంతరావు కేసీఆర్ ఫ్యామిలీ దోపిడీ ఫ్యామిలీ వేల కోట్లు దోచుకుంది అంటూ బహిరంగంగా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఇందులో వాస్తవం ఎంత? ఇంతో అంతలేంది హనుమంతరావు గారు అలాంటి స్టేట్మెంట్ ఇయ్యాడు. ఈరోజు మనం బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదండి. 2014లో వాళ్ళు చేసినటువంటి ఎఫిడేవిట్లో, ఎలక్షన్ ఎఫిడేవిట్లో వాళ్ళ ఆస్తులు ఎంత, 2019లో మొన్న చేసినటువంటి 2023లో వాళ్ళు అఫిడేవిట్లో వాళ్ళు ఇచ్చినట్టు ఆస్తులు ఎంత, దాదాపు 1000% వాళ్ళే చూపిస్తున్నారు. ఈరోజు జగన్కి వీళ్ళకి ఏమీ తేడా లేదు. డిస్ప్రపోర్షన్ ఆఫ్ ది అసెట్స్ మీకు ఏ విధంగా వచ్చినాయి, మీకు బిజినెస్లు లేవు, ఇండస్ట్రీస్ లేవు, కాంట్రాక్టర్లు గారు, ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ అంతా పబ్లిక్ రిప్రజెంటేటివ్స్. కాబట్టి వేరే బిజినెస్ చేయడానికి అవకాశం కూడా లేదు. ఆ రోజు 1 కోటి 2 4 కోట్లు ఉన్న వాళ్ళు ఈరోజు 40 కోట్లు 50 కోట్లు ఏడుకెళ్ళి వచ్చినాయి. కవిత గారు మా ఫ్రెండ్ మన కొత్తగూడెంలో ఉంటాడు, ఇక్కడ కొండాపూర్లో, అక్కడ బ్యూటీ పార్లర్ ఉండేది, మాకు కూడా తెలుసు అది. ఈరోజు ఆమెనే కన్ఫెషన్ చేసింది రాధాకృష్ణ ఏబిఎన్ ఛానల్లో, నేను కిరాయి ఫ్లాట్లో ఉంటాను, అది ఇది నేను సొమ్ములు అమ్ముకొని ఇది చేసిన అన్నారు. ఈరోజు ఇక్కడ బంజారాహిల్స్ 2000 గజాలలో 400 కోట్లు పెట్టి ఇల్లు కట్టింది, 7 ఇల్లు కట్టింది. నీకు బిజినెస్లే లేవు కదా, మరి అలాంటి బిజినెస్లు ఎవరని చెప్తే అందరూ కూడా చేసుకుంటారు కదా. కాబట్టి ఎవ్వరు బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ యొక్క ఎఫిడేవిట్ 2004 ఎలక్షన్ ఎఫిడేవిట్, 2023 వాళ్ళు అప్లై చేసినటువంటి ఎఫిడేవిట్, రెండింటిని కంపారిజన్ చేస్తే ఎంత 100 ఇంక్రీజ్ అయింది వాళ్ళ ప్రాపర్టీస్ ఈజీగా తెలిసిపోతుంది. ఆ రోజు కేసీఆర్కి ఉన్నటువంటి 30 ఎకరాల ఫామ్ హౌస్ ఇవాళ ఎంత ఉంది, ఆ రోజు వాళ్ళ ఇల్లు ఎట్లా ఉంది. ఈరోజు గౌరవ కేసీఆర్ గారు ఏమంటారంటే హరీష్ రావు ఆయన ఇల్లు కట్టుకోలేదు మా మామగారు అని అంటారు. ఇల్లు ఉంది, ఫామ్ హౌస్ ఉంది, పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు ఉన్నాయి, చెన్వాడలో ఫామ్ హౌస్లు ఉన్నాయి, కేసీఆర్కు ఉన్నాయి, తర్వాత కేటీఆర్కు ఉన్నాయి, తర్వాత హరీష్ రావుకు ఉన్నాయి, సంతోష్ అసలైన ఆయన ఉన్నాడు, ఆయనకు 100,000 ఎకరాలు ఉన్నాయి. ఆయన ఏమంటాడు వైట్ కార్డు కింద వచ్చినటువంటి మనిషి అంటారు.
ఇంకా మన వైట్ కార్డ్ ఆయన ఈరోజు రాజ్యసభ అయ్యిండు, 1000 కోట్లకు వచ్చినాయి. కాబట్టి వేరే వాళ్ళు అలిగేషన్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకున్న ప్రాపర్టీస్ ఏ విధంగా వచ్చినాయో ఎంక్వైరీ చేస్తే 100% వాళ్ళు దొరికిపోతారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. మైనంపల్లి గారు మొన్నటిదాకా టీఆర్ఎస్లో ఉన్నారు, ఇన్ అండ్ అవుట్ తెలుసు. ఏదో ఇంతో అంతో దాంట్లో లేనిది మాత్రం ఆయన స్టేట్మెంట్ ఇచ్చే అవకాశమే లేదు. కాబట్టి ఎంక్వైరీ చేసి మాత్రం అందరూ బయటకు వస్తారు.